సెంటర్లోని ఇలాగా బీడ్స్ ఇచ్చానండి. మొత్తం అంతాని ఇలాగా నెక్ చుట్టూరుగా బీడ్స్ ఇచ్చాను. బీడ్స్ ఇచ్చి ఇలాగా దీనికి కుందన్స్ అన్నవి స్టిక్ చేశాను. అలాగే ఇక్కడ సెంటర్లోని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనము స్కాలప్ నెక్ డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ నేర్చుకున్నాం కదండి. పార్ట్ 2లో దాన్ని ఎలా స్టిచ్ చేయాలన్నది నేర్చుకుందాం. లైనింగ్కి ఫ్యూజింగ్ ఐరన్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. తర్వాత స్టిచ్ చేయడానికి వీలుగా ఉండేటట్టుగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ నెక్ రెండు కూడా స్టిచ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకుందామండి. లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండిట్లకి నాచ్ మార్క్ పెట్టుకొని రెండు సెంటర్ చేసుకొని లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను. ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ని తీసుకొని మధ్యలో నాచ్ మార్క్ ఇచ్చుకొని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ నాచ్ మార్క్ దగ్గర అటాచ్ చేసుకొని నెక్ కదలకుండా మధ్యలోని స్టిచ్ చేసుకొని తర్వాత పిన్స్తో సెక్యూర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేస్తున్నప్పుడు అవసరం ఉన్న దగ్గర ఫుట్ని లిఫ్ట్ చేసుకుంటూ స్కాలప్ నెక్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మనము స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పావించి గ్యాప్లోని స్కాలప్ నెక్ షేప్లోనే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ షేపు రావడానికి చిన్న చిన్న కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి స్కాలప్ నెక్ అన్నది నీట్గా తిరుగుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి. షోల్డరు 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత షోల్డరు మిడిల్ చేసుకొని దాన్ని సెంటర్ పాయింట్ చేసుకొని నాచ్ మార్క్ ఇచ్చుకొని బ్యాక్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల డాట్స్ అన్నవి కరెక్ట్గా మనకి వస్తాయి. ఇప్పుడు మనకు బ్యాక్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ కూడా రెడీ చేసుకుందాం. మిడిల్లోని నాచ్ మార్క్ ఇచ్చుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి, ఎక్కడ ఉగ్గులు లేకుండా. ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన ఫ్రంట్ నెక్ని తీసుకొచ్చి నాచ్ మార్క్ ఇచ్చి సెంటర్లో పెట్టుకొని దాన్ని మూవ్ అవ్వకుండా ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్కాలప్ నెక్ని అదే షేప్లో ఉందో అదే షేప్లో స్టిచ్ చేసుకోవాలి.
బ్యాక్ నెక్ ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో ఫ్రంట్ నెక్ కూడా పావించి గ్యాప్ ఇచ్చుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకొని మధ్య మధ్యలోని చిన్న చిన్న కటింగ్స్ ఇస్తూ నెక్ని తిప్పుకోవాలి. నెక్ని తిప్పిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ కుర్తీ డ్రాఫ్టింగ్ అండ్ కటింగ్ పార్ట్ 1 మన ఛానల్లో ఉందండి. ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్కి సైడ్ పార్ట్స్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ కిందన పెట్టి పైన మిడిల్ పార్ట్ పెట్టి దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా ఉంటుంది. అదే విధంగా ఇంకొక పార్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫ్రంట్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ స్టిచ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్కి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న పీస్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్స్కి మనము స్కాలప్ ఇస్తున్నామండి. పిన్స్తోని సెక్యూర్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా స్కాలప్ ఏ షేప్లో ఉందో అదే షేప్లో స్టిచ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చిన్న చిన్న కటింగ్ చేసుకొని నీట్గా తిప్పుకొని దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకొక స్లీవ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని షోల్డర్స్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కింద పార్ట్కి బాక్స్ ప్లీట్స్ సెంటర్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మన మెయిన్ పార్ట్ ఉంది కదండి, ఎక్కడైతే మనకి ప్రిన్సెస్ కట్కి జాయింట్ వచ్చిందో ఆ జాయింట్ ఈ బాక్స్ ప్లీట్ దగ్గరికి వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఏంటంటే ప్రిన్సెస్ కట్ నుండి మనకి ఈ బాక్స్ ప్లీట్ స్టార్ట్ అయ్యేటట్టుగా ఉంటుంది. తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో బ్యాక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీ షేప్ చేసుకోవాలి. స్లీవ్ లూజ్ 6, చెస్ట్ 20, 18 వేస్ట్, 21 హిప్ మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే విధంగా ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. కుర్తీ ఫ్లేర్ దగ్గర నుండి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పిన్ టక్స్ స్టిచ్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్. ఇప్పుడు రెండు వైపులు మనము కట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ ఉగ్గులు లేకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలాగ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని సాగదీయకూడదండి. సాగదీస్తే మనకి ఈ స్లిట్ అనేది సరిగ్గా రాదు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మన కుర్తీ ఫైనల్ లుక్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి చూసేయండి. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మన కుర్తీ ఫైనల్ లుక్ ఎలా వచ్చిందో చూద్దామండి. మన కుర్తీకి ఇక్కడ ఇలాగా స్కాలప్ నెక్ ఇచ్చాం కదండి. ఈ స్కాలప్ నెక్కి సెంటర్లో ఉండగా బీడ్స్ ఇచ్చానండి. మొత్తం అంతాని ఇలాగా నెక్ చుట్టూరుగా బీడ్స్ ఇచ్చాను. బీడ్స్ ఇచ్చి ఇలాగా దీనికి కుందన్స్ అన్నవి స్టిక్ చేశాను. అలాగే ఇక్కడ సెంటర్లోని ఆర్ షేప్ కుందన్స్ కూడా స్టిక్ చేశాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా సేమ్ రిపీట్ చేశాను. తర్వాత ఎల్బో స్లీవ్స్కి సేమ్ అలాగే మన నెక్కి ఎలా వచ్చిందో అలాగే ఈ స్కాలప్స్ దగ్గర నేను ఇలాగా బీడ్స్ ఇచ్చి కుందన్స్ స్టిక్ చేశాను. సేమ్ అలాగే ఇంకొక హ్యాండ్ కూడా ఇక్కడ హ్యాంగింగ్స్ వీటికి మనం ఇలాగా డోరీ పెట్టుకున్నామండి. ఈ డోరీకి కూడా నేను ఇలాగ బెల్ షేప్ ఇచ్చి దానికి ఇలాగ నేను బీడ్స్ స్టిచ్ చేశాను. బాగున్నాయి కదండి క్యూట్గా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఫ్లేర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫ్లేర్ దగ్గర ఇక్కడ ఫ్లేర్ దగ్గర నేను
ఒక 2 చిన్న పిన్ టక్స్ ఇచ్చాను. ఇక్కడ ఇలాగా చిన్న పిన్ టక్స్ ఇచ్చి ఫ్లేర్ దగ్గర ఎక్కడైతే మనకి ఇక్కడ స్కాలప్ స్టార్ట్ అయిందో అక్కడ సేమ్ మన నెక్కి స్లీవ్స్కి ఎలా ఇచ్చానో అలాగే కుందన్స్ బీడ్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్కడైతే మనకి ఎంపైర్ లైన్ వచ్చిందో ఈ ఎంపైర్ లైన్ దగ్గర నేను ఇక్కడ ఇలాగా 2 ప్లీట్స్ పెట్టానండి. ఇలాగా అలాగే బ్యాక్ సైడ్ కూడా ప్లీట్స్ పెట్టాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.